హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను 2-3 ఇయర్స్ బేబీలకు ఇది మిడ్డీ లాంటిది ఇలా కుడుతున్నానండి. స్కర్ట్ అంటారు, మిడ్డీ అంటారు. ఇదిగోండి ఇలా మన స్టిచ్చింగ్ చేశాను ఇవాళ. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఇది మోడల్ ఇలా ఉందండి. నేను లేసులు వేసి ఇలా స్టిచ్చింగ్ చేశాను క్లాత్లతో. ఇది మోడల్ అంతా ఇదిగో కిందికి పైకి మనకు లేసులు వేసి గోల్డ్ కలర్ క్లాత్తో ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇదంతా కూడాను పైన ఎలాస్టిక్ పెట్టుకున్నాను చిన్నది. ఇక ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ మనకు 7 ఇంచెస్తోని క్లాత్ ఉంది, పొడవు 7 ఇంచెస్. ఇక మనకు వెడల్పు వచ్చేసి ఇక 1.5 మీటర్ ఉందండి. ఇది 2 వరుసల క్లాత్ ఉంది కదా, ఇది 1.5 మీటర్ క్లాత్ ఉంది. ఇది మొత్తంను ఇదిగోండి 1.5 మీటర్ ఇలా ఉంది మనకు ఈ క్లాత్ అంతాను. మాది విశిష్ట ఫుడ్ అని ఇంకా వేరే ఛానల్ కూడా ఉందండి, మీరు దాన్ని కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. దాన్ని కూడా చూడండి. ఇదిగోండి 1.5 మీటర్ క్లాత్ ఇది 1.5 మీటర్ వచ్చేసింది మనకి క్లాత్ మొత్తమును. ఇది 1.5 మీటర్ ఉంటే మనకు కొంచెం గేరా బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. ఈ క్లాత్ అంతా కూడా చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేసుకోవాలి మనం. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ ఆ తర్వాత చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుంటే మనకు సరిపడా మనకు కావాల్సింది ఎంతో అంత, అంటే 12 ఇంచెస్ వరకు నేను కుచ్చులు పెట్టేశాను. ఇవన్నీ చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి ఇలా. ఇదంతా కూడా క్లాత్ అంతా కూడా ఇలాగే కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ కుచ్చులను పెట్టేశాను కదా. ఇక దీనిపైకి నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఈ గోల్డ్ కలర్ క్లాత్ దీనికి జాయింట్ చేస్తున్నాను. 2 కలుపుకొని ఇలా జాయింట్ చేస్తున్నాను. ఇదంతా కూడా జాయింటింగ్ ఇలాగే చేసుకుంటూ రావాలి. ఇది ఇలాంటి మనము మిడ్డీస్ అనేటివి మనము ఓన్గా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, పార్టీ వేర్ కానీ ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో కుందన్స్ కానీ ఇంకా మిర్రర్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు చిన్న చిన్న ప్యాచెస్ కూడా దొరుకుతుంటుంటాయి కదా, అవి కూడా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది పార్టీ వేర్కు చాలా బాగుంటుంది. కలర్ కూడా అట్రాక్షన్గా ఉంది కదా, అందుకోసం ఇలా చేశాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ జాయింట్ చేశాను. ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఎంత తీసుకున్నానంటే ఇదిగోండి ఇక్కడ మనకు 5 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. ఇదిగోండి 5 ఇంచెస్ గోల్డ్ కలర్ క్లాత్. నేను 5 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అందుకోసం మనకు మెజర్మెంట్ ఎంత వస్తుందంటే ఒక 5 ఇంచెస్ వస్తుంది గోల్డ్ కలర్ క్లాత్. ఆ తర్వాత నేను పైన ఎలాస్టిక్ వేయడానికి ఈ బ్లాక్ కలర్ది తీసుకున్నాను, ఎందుకంటే లేస్ కూడా బ్లాక్ వేస్తున్నా కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు ఒక 3 ఇంచెస్ ఉందండి. ఇది 3 ఇంచెస్ అంటే మనకు ఫోల్డింగ్ చేస్తే కనుక మనకు 1.5 ఇంచ్ వస్తుంది. ఇక్కడ నేను లేస్ వేస్తున్నాను. ఇక్కడ ఈ మధ్యలో లేస్ జాయింట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక పైన ఇది ఎలాస్టిక్ కోసం జాయింట్ చేస్తున్నాను. ఈ క్లాత్ ఇదిగోండి ఇలా చేశాను. ఇది 3 ఇంచెస్ ఉంది బ్లాక్ది, పైన క్లాత్ జాయింట్ చేసింది. ఇది మనం ఫోల్డింగ్ చేస్తే కనుక మనకు 1.5 ఇంచ్ వస్తుంది. ఇదిగోండి 3 ఇంచెస్ అంటే డబుల్ ఫోల్డింగ్ చేయాలి కదా, 1.5 వస్తుంది. అప్పుడు ఇలా మనకు నాడలాగా దూరడానికి కానీ లేకపోతే ఎలాస్టిక్ పెట్టుకోవడానికి కానీ ఇలా కొద్దిగా మనకు ఓపెన్ చేసుకోవాలి ముందరి వైపు. ఇది సైడ్కి వస్తుంది కదా జాయింటింగ్ అనేది, ఇటువైపు అటువైపు ఓపెన్ కోసం అని చెప్పేసి ఇలా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు మనకు నాడ దూరడానికని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది ముందు వైపు ఓపెన్ చేసుకోవడానికని ఒక 1.5 ఇంచ్ ఒక 3 ఇంచెస్ వరకు ఇలా ఓపెన్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా స్టిచ్చింగ్ మనం మొత్తం ఎంత ఉందో అంతవరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కింద కూడా లేస్ జాయింట్ చేస్తున్నాను. ఇక
ఇక ఆ తర్వాత కింది వైపు కూడా నేను లేస్ జాయింట్ చేస్తున్నాను, చివరికి కిందికి. అది కూడా బ్లాక్తో వేస్తున్నాను, ఎందుకంటే ఆరెంజ్ మన గోల్డ్ కలర్ బ్లాక్ ఇది అట్రాక్షన్గా ఉంటుందని, మన పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుందని, చిన్న బేబీలు ఇలా వేసుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి ఈ కలర్ నేను తీసుకున్నాను. చాలా బాగుంది కదండి, ఎంత బాగుంది. ఇదిగో చూడండి, మనకు ఈ లేస్లు వేసుకొని ఇవన్నీ జాయింట్ చేసుకుంటే. ఇక ఇదంతా సైడ్ జాయింట్ చేసేసుకుందాం మనం. ఇది గట్టి కుట్టు స్టార్టింగ్లో వేసుకున్న తర్వాత చివరి కూడా అలాగే గట్టి కుట్టు వేసుకోవాలి, మనకి ఊడిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక ఇదంతా కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకొని చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.